వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మండలాలు, గ్రామాల నుండి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి వినతులను శ్రద్ధంగా విన్నా ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రజా దర్బార్లో ముఖ్యంగా భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణం, డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలు తదితర అంశాలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. సమస్యల తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి గడువు నిర్ణయిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా కొండాగుట్ట గ్రామానికి సంబంధించిన ఒక కీలక సమస్యను ఎమ్మెల్యే పరిష్కారం చూపించారు. దాదాపు 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న భూ పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా చేపట్టి అర్హులైన రైతులకు పాస్ బుక్లను అందజేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పాస్బుక్లు అందుకోవడంతో గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన కర్తవ్యమని, ప్రభుత్వం అందించే ప్రతి పథకం అర్హులకు చేరేలా కృషి చేస్తారని తెలిపారు. రెవెన్యూ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అధికారులు గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. భూమి పాస్బుక్లు, పట్టాదారు పాస్బుక్లు, ఆధార్ లింకేజీ, ఆన్లైన్ నమోదు సమస్యలు ఇకపై నిల్వ ఉండకూడదని స్పష్టం చేశారు. అలాగే ప్రజా దర్బార్కు వచ్చే ప్రతి వినతిని నమోదు చేసి వాటి పరిష్కారంపై ఫాలో అప్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రజలతో మమేకమైన సమస్యలు తెలుసుకుంటూ వెంటనే స్పందిస్తున్న ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారి చర్యలను స్థానికులు అభినందించారు. తండ్రి చిన్నయ్య చూడు భర్త లేట్ వసంత రెడ్డి. ఓకే, కొండాగుంట గ్రామం. ఓకే, 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 ఓకే సార్. వేగూరు వెంకటరమణ. ఓకే, రాండి అయిపోయింది, రండి. ఓకే, ఓకే సార్. హౌసింగ్ సంబంధించింది, అర్బన్ హౌసింగ్. అసలు వాస్తవంగా ఎవరున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఖాళీలు ఉంటే మనం ఎవరిని అప్లై చేస్తే వాళ్ళకి ఇస్తాం, అంతే కదా. కొద్దిగా ఖాళీ పెట్టుకోలేం కదా. చూడండి ఎవరు ఉన్నారు, ఏంది అమ్మేసుకోండాలి. సరే, అది వెళ్ళనుకుంటే అది వేరే కదా. తర్వాత ఏంటంటే మన మంత్రి గారు ఫోన్ చేసి నువ్వు డబ్బులు కట్టించలేదు కదా, హౌసింగ్ వాళ్ళు బ్యాంకు వాళ్ళు మాట్లాడతామని అడిగారు. అంటే మనం పేదవాళ్ళు దానికి మనం కట్టాల్సిన అవసరం లేదని తెలుసు, కానీ పైన అంటే అవి కట్టాలి కదా. దాంట్లో ఏం మొహమాటలేదు, మీ పని మీరు కానివ్వండి. పేదవాడు దొరికితే పోవద్దు, దాని పైన కట్టిన వాడు దొరికి మాత్రం కష్టంగా పోవండి, ఇబ్బంది లేదు, మొహమాటలేదు. అది డబ్బులు లేకపోతే మనం ఏం చేయలేం కదా, కట్టాల్సిందే కదా. ఆ రోజు అట్టేగా తీసుకున్నారు అందరూ. కాబట్టి యాక్చువల్ మంత్రి గారు పెద్దగా మాట్లాడారు. పాపం నాకు అర్థం కాకుండా ఫ్రీ అన్నాం కదా అంటే మనం ఫ్రీ అనేది పేదోడికే, అంటే 300 కేటగిరీ మిగతా అంతా ఇవ్వాలి కదా. ఆక్యుపై చేసుకోకపోవడం వల్ల ఏమంటే చాలా డోర్స్ వైర్లు కట్ అయిపోయినాయి, డోర్స్ పాడైపోయినాయి. ఇప్పుడు ముందుకు వస్తున్నారు సార్, మేము ఆక్యుపై చేసుకుంటాము, మాకు రిపేర్ చేసేది. వాళ్ళతోటి వాళ్ళు ఎవరైతే ఏజెన్సీ చేశారో వాళ్ళు పిలిపించి మాట్లాడారు సార్. మాట్లాడితే వాళ్ళు వీలైన కానీ మొత్తం చూసుకున్నారు సార్. సార్ నేను కూడా ఇన్స్పెక్షన్ చేసి చెప్పాను సార్. వాళ్ళు రిపేర్స్ టేకప్ చేస్తారు సార్. రిపేర్స్ టేకప్ చేసేస్తే 1 మంత్ టైం అడిగారు సార్. రిపేర్స్ కూడా వాళ్ళు బడ్జెట్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ప్రజా దర్బారు ఏర్పాటు చేసాం. అయితే ఈరోజు జనాభా తక్కువ వచ్చారు, అంటే ప్రచారం లేకనో లేకపోతే ఒకవేళ గతంలో ఇచ్చిన అర్జీలు ఏమైనా పరిష్కరించబడ్డాయో ఇప్పుడు తెలియాలి. అంటే గతంలో ఎన్ని అర్జీలు ఇచ్చారు, అర్జీల్లో ఎన్ని పరిష్కారం అయ్యాయి డిపార్ట్మెంట్ వారీగా. పరిష్కారం అయితే వెళ్ళని జనాభా కాకపోతే సంతోషం. మాకు పరిష్కారం కాకుండా ఎందుకు లేబా ప్రజా దర్బారు పోయినా వేసిన పరిస్థితి ఇస్తే దానికి అధికారులు జవాబుదారు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికారులు నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా వచ్చిన సమస్యల్లో రెవెన్యూ, హౌసింగ్ ఎక్కువ వచ్చాయి. ఆల్మోస్ట్ రెవెన్యూ వేరే ఏదైతే ఉండదు. కాబట్టి రెవెన్యూ సమస్య ఎన్ని పరిష్కారమే ఏంది మా వినయ్ టోటల్గా. ఎందుకంటే ఇక్కడ నుంచి మా వాళ్ళు P4 సంబంధించిన స్టాఫ్ అంతా ఉన్నారు, మన వాళ్ళు ఇక్కడ నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ని పరిష్కారం ఉన్నాయి, ఎన్ని కాలేదు అనేది కూడా
మా మున్సిపల్ కమిషనర్ గారిని రావాల్సిందిగా చేసుకోవాలి. ఉన్నాయి, అవి కూడా మా కమిషనర్ తీసుకొచ్చాము. అవి కూడా త్వరలో పరిష్కారం చేస్తామని చెప్పారు. ఎందుకంటే పాపం ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టడం అనేది మా వల్ల కావట్లే. ఎందుకంటే పాపం సిన్సియర్గా చేస్తున్నాడు. ఇప్పుడు మా టైం బాగాక ఎన్ని కలిసాయి, మా చెన్నూరు, దీపావళి, నెల్లూరు కలిసి అంటే అక్కడ 5 నిమిషాలు పనులు కట్టడంలే మా నాయకులు, ప్రజలను కూడా కట్టడంలే. కానీ ఏదైనా వాటర్ ప్రాబ్లం అయితే మేము మున్సిపాలిటీ చూసుకోవాలా, కరెంట్ ప్రాబ్లం అయితే మున్సిపాలిటీ చూసుకోవాలా, శానిటేషన్ మేమే చూసుకోవాలా. అది ప్రాబ్లం అయిపోయింది. ఏమైనా నారాజు